నమః శ్రీ మహాగణాధిపతయే నమః శ్రీ సరస్వత్యై నమః. భక్తులారా, వ్యాసప్రోక్త భాగవత మహాపురాణం యథాతథంగా చెప్పుకున్నాం. ఇందులో భాగంగా 12 స్కందాల్లో 4 స్కందాలు పూర్తి చేసి 5వ స్కందాన్ని 20 భాగాలుగా చెప్పుకున్నాం. ఈరోజు 21వ భాగం చెప్పుకుందాం. భరతోపాఖ్యానంలో ఉన్నాం. భరతుడు విరక్తుడై పులహాశ్రమంలో తపస్సు చేసుకుంటూ ఉన్న సందర్భంలో ఒక చిత్రం చూశాడు. ఒక పులి తరమటం, ఒక జింకపిల్లని. ఆ జింకపిల్ల కడుపుతో ఉండి ఒక్కసారి భయంతో నది ఒక ఒడ్డు నుంచి ఇంకో ఒడ్డు మీదకి పడటం చూశాడు. ఈ లోపల అది కడుపుతో ఉండటం వల్ల ఆ చిన్నపిల్ల జారిపడి ఆ పెద్ద జింక చనిపోయింది. ఒకసారిగా మళ్ళీ అనురక్తి పెరిగింది ఆయనకి. ఎవరికి? భరతుడికి. ఆ ఘట్టంలో ఉన్నాం. నివ్వే దిక్కంటూ శరణ చొచ్చిన వారిని ఉపేక్షించడం తప్పవుతుంది. కాబట్టి ఏ జంతువునైనా సరే కనికరంతో కన్నెత్తి చూచి కాపాడటం కన్నా మహాపుణ్యం మరేది లేదని పూర్వకాలంలో సన్మునీంద్రులు చెప్పి ఉన్నారు అని భావిస్తూ భరతుడు ఎంతో ఆసక్తితో అనురాగంతో లేడి పిల్లని సాకటం మొదలుపెట్టాడు. ఆయన హృదయంలో దానిపై అత్యాసక్తి మొదలైంది. దానిపై ప్రేమ పాశం నిర్మాణమైంది. కూర్చున్నప్పుడు, పడుకున్నప్పుడు, ఎక్కడికైనా వెళ్ళినప్పుడు, స్నానం చేసేటప్పుడు, సమిధలేరి తెచ్చుకునేటప్పుడు, దర్భలు నీళ్లు తెచ్చుకునేటప్పుడు, పండ్లు కోసుకునేటప్పుడు, దుంపలు తవ్వి తెచ్చుకునేటప్పుడు, నీళ్లు తెచ్చుకునేటప్పుడు, దేవతార్చన చేసేటప్పుడు, చివరికి జపం చేసేటప్పుడు కూడా అతడు ఆ లేడి పిల్లని దగ్గర పెట్టుకొని పక్కనే అంటి పెట్టుకొని ఉండేవాడు. తోడేళ్లు, నక్కలు, అడవి కుక్కలు మొదలైన క్రూరముగాలు జింక పిల్లని ఏం చేస్తాయో అనే భయంతో దాని వెనువంట అడవులకు వెళ్ళేవాడు. రాను రాను ఆ జింకపై మమకారం ఎక్కువ అవుతుంటే దాన్ని కొంతసేపు భుజాలపైకి ఎక్కించుకునేవాడు. కొంతకాలం గుండెలపై పడుకు పెట్టుకుని ఉండేవాడు. మరికొంత సమయం ఒళ్ళో చేర్చుకొని బుజ్జగించేవాడు. ఇంతేకాకుండా నిత్య నైమిత్తిక కర్మలు ఆచరించేటప్పుడు కూడా అప్పుడప్పుడు లేచి జింకపిల్ల ఏమైందో అని చూస్తూ ఉండేవాడు. ఆ జింకపిల్ల కనపడగానే మనసు కుదురపరుచుకునేవాడు. ఒక్కొక్కప్పుడు ఆ లేడి పిల్లకు ఆశీస్సులనిచ్చి దీవించేవాడు. నానాటికి దానికి ముద్దులు పెడుతూ మురిపాలతో పెంచుకుంటూ దాని మీద భరతుడు చాలా ఎక్కువ మోహం పెంచుకున్నాడు. ఆ బాల కురంగం అంటే లేడీని కురంగం అంటారు సంస్కృతంలో. చెంగున పరుగులు తీస్తూ దుముకుతూ ఉన్నట్టుండి ఆ రాజరిషిని రాచుకుంటూ ఉండేది. కొమ్ములతో గోకేది. దగ్గరికి వస్తూ కాళ్ళు రాస్తూ గిట్టలతో గీకుతూ మారాన్ చేసేది. ఒక్కోసారి భరతుని తొడలపై హాయిగా పడుకుని చెంగుమంటూ లేచి భుజాల మీదకి ఎక్కి ఆడుకునేది. ఆ విధంగా ఆ పిల్ల లేడి విలాసంగా ఆ ముని వద్ద ఆడుకుంటూ ఉండేది. పరీక్షన్ నరేంద్ర, ఇదంతా సుఖయోగి పరీక్షన్ మహారాజుకు చెప్తున్నాడు ఈ భాగవతం, వ్యాసుడు రాసిన భాగవతం. ఈ విధంగా ఆ జింకపిల్ల ఈ విధంగా తనపై పడి ఆటలాడుతున్న రాజర్షి భరతుడు మాత్రం మనసులో సంతోషించేవాడే కానీ ఏమాత్రం ఆగ్రహించేవాడు కాదు దాన్ని. పైగా ఎంతో మురిసిపోయేవాడు. మనం కూడా అంతేగా, మనవాళ్ళు మనవరాళ్ళు మీదెక్కి తొక్కుతుంటే హాయిగానే ఫీల్ అవుతాం కదా, కసురుకోం కదా. ఇలా ఉండగా ఒకనాడు ఆ లేడిపల్లి పిల్ల కాస్త ఆశ్రమం విడిచి వెళ్ళిపోయింది. రేపు మనం మిగతా భయాన్ని కొనసాగిద్దాం. కృష్ణార్పణమస్తు. సాయి కృష్ణార్పణమస్తు.